హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైపోయింది. దుబాయ్ వేదికగా మరికాసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జరగనుంది. భారత్ విజయంపై క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశమని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సరోజిని అకాడమీ నుంచి మా ప్రతినిధి ఆర్కే ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయితే దుబాయ్ లో జరగబోతోంది. ఒకసారి మ్యాచ్ విశ్లేషణ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువనే అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సరోజిని నాయుడు అకాడమీలో ఉన్నాం. సార్, ఏంటి ప్రధానంగా ఇటు న్యూజిలాండ్ బలంగా అనిపిస్తుంది, భారత్ బలంగా అనిపిస్తుంది, ఎవరి బలాలు వాళ్ళవి, సో అనాలిసిస్ పరంగా మీరు ఏ విధంగా చేస్తారు? ఒకటి రామకృష్ణ గారు, మీరు చెప్పినప్పుడు ఫస్ట్ భారతదేశం గెలవాలన్న కోరిక. కాకపోతే ఏంటంటే మనము అక్కడే ఆడుతున్నా, మన మ్యాచ్లన్నీ దుబాయ్లో అవుతున్నాయి కాబట్టి, అన్ని మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మనకు గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ టోర్నమెంట్లో మనం ఒక్కసారి ఓడిపోలేదు. మూడో ఇష్యూ ఏంటంటే మనం ఆల్రెడీ న్యూజిలాండ్ ఒకసారి ఓడగొట్టాము. అదే న్యూజిలాండ్ ఏంటంటే వారు లాహోర్లో ఆడి ఇక్కడ వచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ మనకంటే చాలా బాగుంటుంది. వాళ్ళ ఫీల్డింగ్ ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 20-25 రన్లు ఎక్కువ ఆపే ఛాన్స్ ఉంది వాళ్ళకు. ఆన్ ఎనీ గివెన్ డే ఈ మ్యాచ్ చూసాను, ఈరోజు మ్యాచ్లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఆ లెవెల్ ఎలా ఉంటుంది రామకృష్ణ గారు అంటే, ఆ లెవెల్కి వచ్చారంటేనే వారు ప్రతి మ్యాచ్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళు ఎప్పుడు గెలవలేదు న్యూజిలాండ్లో, కానీ ఈసారి గెలవాలనే ఖచ్చితంగా ఉన్నారు. సో నాకు మాత్రం భారతదేశం 55-45 న్యూజిలాండ్ అనే ఛాన్స్తో నేను పోతున్నాను రామకృష్ణ గారు. బట్ ఏ టీంని నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ లాస్ట్ టైం మనం ఏంది 30 రన్లకు 3 వికెట్లు కోల్పోయాం ఇదే న్యూజిలాండ్ తోటి. అయినా 248 కొట్టాం మనం. ఈసారి కనుక మన టాప్ బ్యాట్స్ కనుక ఫైర్ అయ్యి రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ ఒక 15 ఓవర్లు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా 25 ఓవర్స్ వచ్చే వరకు 150-160 టార్గెట్ వచ్చేస్తుంది. మంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ద సేమ్ టైం ఏంటంటే 5 వికెట్స్ మన వరుణ్ చక్రవర్తి తీశాడు, అతను మైస్ట్రీ స్పిన్నర్. మన ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన స్పిన్నర్స్ తోటి వాళ్ళు కంపేర్ చేస్తే మన స్పిన్నర్స్ బెటర్. ఎందుకంటే దాంట్లో 2 ఆల్రౌండర్స్ ఉన్నారు, 2 మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మనకు అడ్వాంటేజ్ అది. ఫీల్డింగ్ పరంగా భారత్ గతంతో పోలిస్తే ఈ సిరీస్ లో కొంత అంత యాక్టివ్ గా అయితే కనిపించలేదు. సో ఫీల్డింగ్ పరంగా న్యూజిలాండ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఒక క్యాచ్ మ్యాచ్ నే మారుస్తుంది అంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ పరంగా ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పిన రామకృష్ణ గారు, న్యూజిలాండ్ ఇస్ బెటర్ సైడ్ ఇన్ ఫీల్డింగ్ కంపేర్ టు ఇండియా. కాకపోతే వాళ్ళు ఏంటంటే 1s 2s 3s 4s కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉంది. వాళ్ళు ఎనీ గివ్ అంటే 20-25 రన్లు వాళ్ళు ఆపుతారు. కానీ భారత్ వీక్ అని చెప్పలేను. ఒక కోహ్లీ లాస్ట్ టైం అవుట్ అయిన అవుట్స్టాండింగ్ క్యాచ్ ఫిలిప్స్, కానీ అట్లానే మన దగ్గర రవీంద్ర జడేజా కూడా అవుట్స్టాండింగ్ క్యాచ్ తీసుకున్నారు. సో అది కనుక ఇంప్రూవ్ చేస్తే మనకు ఇంకా ఈజీ అవుతుంది. కానీ ఎనీ డే న్యూజిలాండ్ ఇది బెటర్ ఫీల్డింగ్ సైడ్ కంపేర్ టు ఇండియా. సో డెఫినెట్లీ. బట్ ఇంకోటి ఏం తెలుసా రమేష్ గారు, ఆ దుబాయ్లో ఏంటంటే మనం ఎక్కడ ఆడినా కూడా మన భారతీయులు ఎక్కువ ఉంటారు అక్కడ. మీరు కంపేర్ చేస్తే న్యూజిలాండ్ మొత్తం 50 లక్షల మంది, మొత్తం న్యూజిలాండ్లో 50 లక్షల ఎంతమంది ఉంటారు దుబాయ్లో? ఒక 50,000 మంది, 20,000. అదే మన దగ్గర అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది దుబాయ్లో ఉంటారు. అక్కడ క్రౌడ్ సపోర్ట్ కూడా మనకే ఉంటుంది. మొత్తం స్టేడియం అంతా మనోళ్ళే ఉంటారు. సో మనోళ్ళు అందరూ ఆడ ఉంటారు, మనం ఎంకరేజ్ చేస్తాం కాబట్టి గెలిచే ఛాన్స్ మనకే ఉందని నా ఫీలింగ్ అండి. ఒకసారి మరికొంతమంది కోచ్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చెప్తారు ఈరోజు భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కి సంబంధించి? ఎవరి బలాలు వాళ్ళు చూపిస్తున్నారు. కాకపోతే దుబాయ్ అనేది మనకి దాదాపుగా హోమ్ గ్రౌండ్ లాగే ఫీల్ అవుతుంటాం. వరుసగా కూడా అక్కడ మనం విక్టరీస్ అయితే సాధిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? టఫ్ ఉంటుంది మ్యాచ్, అయితే చాలా టఫ్ ఉంటుంది. అయితే ఈరోజు రోహిత్ శర్మ స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ బిగ్ స్కోర్కి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. అది కొద్దిగా ఈరోజు బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేస్తే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే షమి వీళ్ళంతా కూడా కీలకంగా రాణిస్తున్నారు. బుమ్రా లేని లోటు అయితే తీరుస్తున్నారు. సో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఇప్పటికే సెంచరీలు కొడుతూ వాళ్ళు కూడా ఫామ్ లో ఉన్నారు. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ వర్సెస్ ఇండియా బౌలింగ్ భావించవచ్చా? ప్రస్తుతానికైతే మన స్పిన్నర్స్ చాలా బాగా రాణిస్తున్నారు. అక్షర్ పటేల్ కానీ మన స్పిన్నర్స్ చాలా బాగా వేస్తారు. ఈ రోజు కూడా స్పిన్నింగ్ బాగుంటే మాత్రం న్యూజిలాండ్ని కంప్లీట్గా మనం ఆల్అౌట్ చేయగలుగుతాం. డెఫినెట్లీ మనం ఇండియా మాత్రం 100% గెలుస్తుంది. ఒక మహిళా క్రికెటర్గా మీరేం చెప్తారమ్మా? ఈరోజు మ్యాచ్ ఏ విధంగా అనాలిసిస్ చేస్తా అంటారు? ఎలా ఆడితే ఇంకా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? మన ఇండియా ఎలాంటి సిచ్యువేషన్ అన్నా లైక్ తీసుకురాగలుగుతుంది. సో ఎలాంటి ఒకవేళ అటు ఇటు అయినా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోలేంత కెపాసిటీ మన ఇండియాకు ఉంది. సో ఎట్లయినా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఉంది మన ఇండియా ఈరోజు. స్టిప్ అండ్ ఆ రోజు ఎవరు బాగా ఆడుతారో అదైతే లైక్ పిచ్ పైన మనం ఇది చేసుకోకూడదు. లైక్ ఆ రోజు ఎవరు బాగా ఆడతారో ఆ రోజు ఆ టీం అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. భారత్ విజయం సాధిస్తుందని అయితే
ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఎవరి విజయావకాశాలు పట్ల వాళ్ళైతే ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఫామ్ లోకి రావడం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఇటు రోహిత్ శర్మ విషయంలో మాత్రం స్టార్టింగ్ బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు, మంచి స్కోర్ ఇవ్వగలుగుతున్నాడు, కానీ దాన్ని పెద్ద స్కోర్స్ గా మలవలేకపోతున్నారు. కానీ బౌలింగ్ విషయానికి మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి ఇటు స్పిన్నర్స్ అటు షమి లాంటి ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా ఏకతాటి మీదకి రావడం అనేది ఖచ్చితంగా భారత్ విజయావకాశాలని మరింతగా పెంచుతుందనేది క్రీడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో